హలో నమస్తే. నేను శ్రీనివాసరావు వాసంశెట్టి, నాది కాకినాడ. ఈరోజు మీ ముందుకి ఇన్నోవా క్రిస్టా తీసుకొచ్చాయండి. ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది. నేను ఢిల్లీలో ఉంటానండి. నేను ఢిల్లీలో యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తానండి. నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి. మై ఫాదర్ ఈజ్ ఎ మెకానిక్. నేను 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ హాలిడేస్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై డిగ్రీ హాలిడేస్లో నేను మా నాన్నగారు వర్క్షాప్లో వర్క్ చేయడం జరిగిందండి. అదేవిధంగా నేను హైదరాబాద్లో 15 సంవత్సరాలు మారుతిలో వర్క్ చేయడం జరిగింది. నాకు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఇంకా వెహికల్ విషయానికి వద్దామండి. కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్. ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి. ఇన్నోవా క్రిస్టా 2019 2.4G మాన్యువల్ ట్రాన్స్మిషన్. జస్ట్ 48,000 మాత్రమే తిరిగింది. జస్ట్ 48,000 తిరిగిందండి. ఇంజిన్ రూమ్ చూద్దామండి. మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు మనకి క్వాలిటీ చెక్లో మార్కర్లతోటి మార్కింగ్ చేస్తారండి. ఈ ఇంజిన్ రూమ్లో ఆ మార్కింగ్ చేసి నేను చూపిస్తున్నానండి. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మార్కింగ్లు కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయండి. అంటే ఇంజిన్ రూమ్ ఇది దేని గురించి చెప్తానంటే ఇంజిన్ రూమ్ డిస్టర్బెన్స్ అవ్వలేదని చెప్తున్నాను నేను. ఇంజిన్ రూము ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఆ మార్కింగ్లు కూడా ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం అండి. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసరికి. జస్ట్ 48,000 తిరిగిందండి. 2.4G మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సూపర్ కండిషన్లో ఉంది. ఏ పార్ట్ కానీ, ఏ డోర్ కానీ, ఏ గ్లాస్ కానీ రీప్లేస్మెంట్ అవ్వలేదండి. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చి. గేర్ బాక్స్ కానీ, ఇంజిన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. సస్పెన్షన్ కానీ, స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి. ఎక్కడా రస్టింగ్ లేదండి. వెహికల్ నీట్గా ఉంది. 48,000 మాత్రమే తిరిగింది. ఒక్కసారి ఇంటీరియర్ చూద్దామండి. సేఫ్టీ పరంగా ఏబిఎస్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అలాగే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది. ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయండి. 2019 మోడల్లో జీ వెర్షన్లో ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి. 4 సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్ వస్తాయండి. ఆటో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. ఏసీ ఉంటుందండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ 7 సీటర్ వెహికల్ అండి. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసరికి. అలాగే ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుందండి. కంపెనీ నుంచే ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది. రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుందండి. ఈ వెహికల్ వచ్చేసరికి ఇంజిన్ రూమ్ కానీ, ఇంటీరియర్ కానీ నీట్ అండ్ క్లీన్గా ఉందండి. జస్ట్ 48,000 మాత్రమే తిరిగిందండి. వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉందండి. ఈ వెహికల్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే ₹1 పెట్టుబడి కూడా లేదండి. రెడీ టు డ్రైవ్ వెహికల్. నో నీడ్ టు స్పెండ్ ద సింగిల్ కాయిన్ ఆఫ్ రూపీ. రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి. డీజిల్ కొట్టించుకుని తీసుకుని వెళ్తామే. అందుకని ఈ వెహికల్కి మనం ఇది చెయ్యాలని కూడా ఏమీ లేదండి. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసరికి. వైట్ కలరు 2.4G అండి. ఒకసారి చూడొచ్చు. 2.4 48,000 మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 14,30,000 చెప్తున్నారని నెగోషియబుల్ ప్రైస్. ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది. హెచ్ఆర్ ఢిల్లీ యూపీ వెహికల్స్కి ఇక్కడ ఫైనాన్స్ రాదండి. ఫుల్ పేమెంట్ పెట్టి మనం వెహికల్ డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది. అండి. ఎలో వీల్స్ వస్తాయండి. 2.4Gలో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఒకసారి మనం డిక్కీ కూడా చూద్దామండి. ఏ పార్ట్ కానీ ఎక్కడ కానీ పెయింటింగ్ కూడా కావలేదండి. ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ వచ్చేసరికి. ఫ్రంట్ బంపర్ లైట్గా టచ్అప్ అయిందండి. మిగిలిందంతా ఒరిజినల్ పెయింట్ ఉందండి. ఎప్పుడన్నా ఏ వెహికల్ అయినా సరే రస్టింగ్ వచ్చింది అని మనం చెక్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం చేయవలసిన పని, ఏ వెహికల్ అయినా సరే రస్టింగ్ చెక్ చేయాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఈ డిక్కీ దగ్గర ఉన్న బీడింగ్ తీయాలండి. ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. డిక్కీ దగ్గర ఉన్న బీడింగ్ తీస్తే అప్పుడు రస్టింగ్ వచ్చిందా లేదా అనేది మనకి తెలుస్తుందండి. ఒక్కసారి చూద్దామండి. ఈ 7 సీటర్ వెహికల్ అండి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి 14,30,000 ఇదిగోండి. ఇక్కడ ఈ బీడింగ్ తీసి చూడాలండి. 100% బీడింగ్ తీస్తే రస్టింగ్ అనేది ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. రస్టింగ్ వచ్చిందా లేదని నేను ప్రతి బండికే నేను చూస్తానండి. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసరికి 9346242721 నా నెంబర్ అండి. స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎవరికైనా సరే క్వాలిటీ వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి. దయించి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రం నా దాంట్లో పెడతా అండి. ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మీకు కావాలంటే
రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ నా యూట్యూబ్ ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో నేను పెట్టనండి. ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలితే నా